Good morning class. I hope my voice is audible now. So we'll see what are the important articles for today. Right, more of political articles as of now. So avi kaakunda ink important articles evi unnayo avi chuddam. Right, Godavari floods, work on Polavaram project put on hold as inflows rise. So eppudaithe ee rainfall valla sea rise gaani ledante river rise gaani jarugutadi kada. So a particular projects anedi ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేది హాల్ట్లోకి వస్తాయి. సిమిలర్ వేస్ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా ప్రెసెంట్ వర్క్స్ అనేది టెంపరీగా స్టాప్ చేయబడింది. ఎందుకు? గోదావరి ఫ్లడ్స్ అనేది జరుగుతుంది కాబట్టి. ఇందులో ఏది ఇంపార్టెంట్ అంటే సో వర్క్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పోలవరం of the Polavaram irrigation project has been stopped. ఏ రివర్స్ వల్ల ఇది స్టాప్ అయింది? గోదావరి, శబరి, Sileru rivers continue to be in spate in Godavari region of Andhra Pradesh. The Sabari and Sileru rivers join at Chitnoor in Alluri Sitaramaraju district. So Manyam Prantam undi kada. So before joining the Godavari at Viyarpuram. Consequently, the Polavaram project receives flood water from 3 rivers. సో బేసిక్గా పోలవరం ప్రాజెక్ట్ అనుకుంటే గోదావరి అని అనుకుంటాము. సో అది కాకుండా 3 rivers నుంచి దీనికి అనేది ఇన్ఫ్లో ఆఫ్ వాటర్స్ అనేది జరుగుతుంది. అండ్ ప్రెసెంట్ ఫ్లడ్స్ వల్ల ఈ అప్రైజింగ్ ఎక్కువ ఉంది కాబట్టి హాల్ట్ చేస్తారు. సో వాట్ ఆర్ ద 3 rivers that are involved in your Polavaram project? Number 1 Godavari, number 2 Sabari and Sileru is the 3rd river. Fine. Apart from that, government releases 12 crore for flood hit districts. సో ఫ్లడ్ హిట్ డిస్ట్రిక్ట్స్ ఏవేవి ఉన్నాయి, ఎంత రిలీజ్ చేశారు? 12 crore ఫండ్ అయితే రిలీజ్ చేశారనమాట. సో విత్ ద ఫ్లడ్స్ ఆఫ్ గోదావరి అఫెక్టింగ్ అట్లీస్ట్ 5 districts in Andhra Pradesh, the government has sanctioned 12 crore and authorized the collectors concerned to draw the amount for taking up rescue and relief operations. So what they have done in order to ensure that these people are being transformed and rehabilitated into other places, the government have released a corpus of 12 crore anamata. Right, so relief fund, rescue fund anedi ఇవ్వబడడం జరిగింది. రైట్, యాజ్ పర్ ద జీవో ఇష్యూడ్ లేట్ ఆన్ థర్స్డే 3 crore ఈచ్ వాజ్ అలొకేటెడ్ ఫర్ అల్లూరి సీతారామరాజు, కోనసీమ అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్స్. సో ఈ ఉత్తరాంధ్ర సైడ్ కోస్టల్ ఆంధ్ర ఏవైతే ఉన్నాయో, కోస్టల్ ఆంధ్రాను ఉత్తరాంధ్ర, సో అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు డిస్ట్రిక్ట్స్కి 2 crore ఫర్ వెస్ట్ గోదావరి, 3 crores వీటికి, 2 crores వెస్ట్ గోదావరికి, ఈస్ట్ గోదావరికి 1 crore అనేది కార్పస్ ఫండ్ అయితే రిలీజ్ చేయబడింది. రైట్, దేనికోసం? ఫర్ ఫుడ్ relief camps, providing food and drinking water and medical camps. Right, so that is about this article. We will go with some other article. Very few articles today. Let's see. మాన్సూన్ సెషన్ కాబట్టి ఎవరెవరు అపోజ్ చేశారు, ఏమైంది, ఇవన్నీ ఉంటుంది. వాట్ ది థింగ్స్ దట్ ఐఎమ్ ఫోకసింగ్ ఫర్ యూ ఈజ్ దట్ ఏ బిల్స్ పాస్ అయ్యాయి, ఏ బిల్స్కి ఏ టైప్ ఆఫ్ క్రిటిసిజం వచ్చింది, ఇవి మాత్రమే ఇంపార్టెంట్. సో మాన్సూన్ సెషన్లో జరిగే ఆ పార్లమెంట్ సెషన్ ఏదైతే ఉందో అక్కడ జరిగే అన్ని ఇష్యూస్ అవసరం లేదు మనకి. అక్కడ ఏ టైప్ ఆఫ్ బిల్స్ పాస్ అవుతున్నాయి, దాని మీద జరిగే నెగోషియేషన్స్ ఏంటి అన్నది మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. సో 2 health bills passed without debate in లోక్సభ. సో హెల్త్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 2 health bills అనేది పాస్ చేశారు వితౌట్ ఎనీ డిబేట్ అమిడ్ ప్రొటెస్ట్ ఆన్ మణిపూర్ ఇష్యూ. సో మణిపూర్ ఇష్యూ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పటికీ ఏ డిబేట్ లేకుండా ఈ పర్టికులర్ 2 health bills అనేది పాస్ అయింది. ఏ బిల్స్ ఇవి, దేనికి పాస్ అయిందన్నది చూద్దాం. So the Lok Sabha on Friday passed 2 key health bills, the National Nursing and Midwifery Commission Bill 2023 and the National Dental Commission Bill 2023. సో 2 bills, ఒకటి వచ్చేసి జిఎన్ఎం కోర్సులు అంటారు కదా, విచ్ ఇస్ జనరల్ నర్సరీ అండ్ మిడ్వైఫరీ అనే కోర్సెస్ చేస్తూ ఉంటారు. ఇది చేసుకొని నర్సులుగా వెళ్ళిపోతూ ఉంటారు హాస్పిటల్స్కి, జిఎన్ఎం కోర్స్ అని అంటారు అనమాట. సో దాని మీద బిల్ ఇది, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమిషన్ 2023 అండ్ రిగార్డింగ్ దెమ్ నెక్స్ట్ నేషనల్ డెంటల్ కమిషన్ బిల్ 2023. ఇవి ఏ బిల్స్ రీప్లేస్ చేస్తాయన్నది చూద్దాం. So without debate, amid uproar by the opposition members, the National Nursing and Midwifery Commission seeks to repeal the existing Indian Nursing Council Act 1947. ఎప్పుడు జరిగింది యాక్ట్? ఎప్పుడో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన 1947, 75 years తర్వాత ఇప్పుడు రిపీల్ అయ్యి కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ అమెండ్మెంట్. This is something which is which repealed the existing law and they've created a new act. Oka bill anadi teeskocharu. It is yet to be act, but it has passed in Lok Sabha. Definitely, most probably it will get assent by the president.
Right. So yeah, 6 to repeal this particular existing bill and set up the National Nursing and Midwifery Commission, which is NNMC. ఈ పర్టికులర్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. అకార్డింగ్ టు ద నర్సింగ్ కౌన్సిల్ రికార్డ్స్ till 2022 there were around 33.41 lakh nursing personnel registered in the country. సో ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 33 lakhs, 33.41 lakhs ఆఫ్ నర్సెస్ అన్న వాళ్ళు మన ఇండియాలో ఉన్నారు అని చెప్పి 2022 రిపోర్ట్. హూ ఇస్ దట్ రిపోర్ట్ గివెన్? హూ హావ్ గివెన్ దట్ రిపోర్ట్ ఈస్ దట్ ఇండియన్ నర్సింగ్ Council records. Next, the bill seeks to provide for regulation and maintenance of standards of education and services of nursing and midwifery professionals. ఇందాకే చెప్పే కదా GNM అని అంటారని. సో ఆ ఒక్క ప్రొఫెషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, రెగ్యులేషన్స్ ఏంటి, మెయింటెనెన్స్ ఎలాగా, కరికులం ఏంటి అన్నది ఇది చెప్తుంది ఈ బిల్. అండ్ midwifery professionals as well. Assessment of institutions and maintenance of national and state registers and creation of a system to improve access, research and development along with the adoption of latest advancements in nursing and midwifery professions. So ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రతి ఒక్క చోటికి టెక్నాలజికల్ ఇంపాక్ట్ అనేది కలగజేసే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నమాట. సో ఈవెన్ ఇన్ ఇంపార్టింగ్ దెమ్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్ అనమాట. సో టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఎక్కడైతే తీసుకురాగలరో నర్సింగ్లో వాటి మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఆల్సో అబౌట్ దేర్ అకాడమిక్స్ అని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బిల్ ఏమని చెప్పాం? నేషనల్ డెంటల్ కమిషన్ బిల్. So this bill seeks to repeal the Dentist Act of 1948 to regulate the profession of dentistry, provide quality and affordable dental education and make accessible high quality oral health care. According to the government data, the country has 2.89 lakhs. So nurses అయితే ఎంతమంది ఉన్నారు? 33.41, whereas dentists, registered dentists ఎంతమంది ఉన్నారు అంటే 2.89 lakh people around the country, right? So yes, వాళ్ళకు కూడా అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ ఇవి ఇవ్వాలని చెప్పి ఆ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ బిల్ అనేది మాట్లాడుతుంది, రైట్. అండ్ టు ప్రొవైడ్ హై క్వాలిటీ ఓరల్ హెల్త్ కేర్, రైట్. నెక్స్ట్, బిల్ ప్రపోజెస్ ప్రెసిడెంట్ యాజ్ విజిటర్ టు ఆల్ IIMs ఎక్స్పెక్ట్స్ ఫియర్ ద ఇంపాక్ట్ ఆన్ అటానమీ. సో IIMs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్, IITs ఎలానో, IITs ఎలా అయితే ఈ టెక్నాలజికల్ స్టడీస్కి, సైన్స్ అండ్ టెక్నాలజికల్ స్టడీస్కి, బీటెక్ తర్వాత చేసుకుంటారు కదా, బీటెక్ కానీ ఎంటెక్స్ కానీ, వాట్ ఎవర్ ద డిగ్రీస్ దట్ యూ గెట్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ ఈజ్ IITs ఇన్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్. అదే మేనేజ్మెంట్ ఆస్పెక్ట్లో తీసుకుంటే IIMs, ఈవెన్ గెటింగ్ ఇన్ టు దీస్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ డిఫికల్ట్. అండ్ వన్స్ యూ గెట్ ఆన్ ఇన్ టు ఇట్, ది కెరియర్ objectives or career opportunities are very much huge in this particular field, right? So వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ IIMsకి విజిటర్గా ప్రెసిడెంట్కి పొజిషన్ ఇస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. దీనివల్ల అటానమీ డిస్టర్బ్ అవ్వచ్చు, అంటే అక్కడున్న ఇష్యూస్కి ఇండిపెండెంట్గా సాల్వ్ చేసుకునే ఒక కేపబిలిటీ ఏదైతే ప్రజెంట్ IIMsకి ఉన్నాయో అది కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు. So what is this? We will see. Union Education Minister Dharmendra Pradhan introduced the Indian Institute of Management Bill in Lok Sabha on Friday, which proposes to make President as visitor to all IIMs. The bill proposes to amend, so ఇది amendment అనమాట, దేనికి existing Act of 2017, so that the visitor can nominate the chairperson of the Board of Governors of IIM. సో ఈ విజిటర్ స్టేటస్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు చైర్పర్సన్ ఉన్న గవర్నర్స్, ఎవరైతే IIM గవర్నర్స్ ఉన్నారో వాళ్ళలో చైర్పర్సన్ని ఎలెక్ట్ చేసుకునే ఒక క్యాపబిలిటీ ఉంటుంది. సో రైట్ టు ఎలెక్ట్ ద మెంబర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కమిటీ విల్ బి one of the responsibilities of visitor అనమాట, రైట్. It empowers the center to constitute an interim board in case of suspension or dissolution of బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ అక్కడ విజిటర్గా పెడతారో సెంటర్కి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక అమెండ్మెంట్ ఏం చేశారంటే సెంటర్కి ఒక ఇమ్యునైజేషన్ ఆర్ ఒక పవర్ ఇచ్చారు. ఏమని, వీళ్ళు ఒక ఇంటీరియం బోర్డ్ అని సెటప్ చేయొచ్చు. దేనికి? టు క్వశ్చన్ ఆర్ టు డీల్ విత్ ద కేసెస్ ఆఫ్ సస్పెన్షన్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. సో ఎందుకు చేయబడింది అన్న విషయం కోసం క్వశ్చన్ చేయడానికి ఇంటీరియం బోర్డ్ అనేది సెటప్ చేసుకోవచ్చు. At present, the board selects the chairperson. Experts say that the amendments will have an impact on the autonomy of IIMs and they will be governed by the way central universities are governed. So central universities ఏవైతే ఉన్నాయో అవి ఎలా అయితే గవర్న్ అవుతున్నాయో ప్రెసెంట్, అలానే దీన్ని కూడా గవర్న్ చేయాలి అన్నది
చేసుకుంటున్నారు, రైట్. దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్. ద బిల్ ఆల్సో ప్రపోజెస్ టు చేంజ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ముంబై యాజ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ మీద ఉన్న ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని కూడా ఐఏఎంగా కన్వర్ట్ చేయడానికి ఈ బిల్లు ఒక ప్రొవిజన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో దే ఆర్ ట్రైయింగ్ టు డూ. సో దే హ్యావ్ ఆల్సో ప్రపోజ్డ్ ఇన్ దట్ పర్టికులర్ బిల్. So as per the statement, ఆ sections ఏంటి అని చెప్పి మెన్షన్ చేశారు, which is not required. So once if this particular bill gets its assent, then we will discuss more about this, right. Next article. India Japan will work to strengthen the peacetime cooperation, Jaishankar. So the minister was responding to a question on how the two countries would cooperate in case of conflict in Taiwan Strait or between India and China at the LAC. The visiting Japanese foreign minister Yoshima Hayashi stresses about strong bilateral ties. So ఒక రకంగా చెప్పాలంటే existing మన foreign minister, he is a very strong person. So whenever such kind of conflict questions are being asked, he is very straightforward and the way he uses his words are very efficient. సో స్ట్రైట్గా మేమేం చేస్తాము, ఏం చేయగలము అన్నది పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది వెరీ ఎఫిషియంట్ ఫారిన్ మినిస్టర్స్ అని చెప్పొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏంటి అంటే జపాన్ ఇండియా ఒక టైస్ గురించి మాట్లాడినప్పుడు సో ద మినిస్టర్ జపనీస్ ఫారిన్ మినిస్టర్ మన ఇండియాని విజిట్ చేశారు. సో ఇన్ దాట్ కేస్ దే వాస్ట్ తైవాన్ స్టేట్ యొక్క కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, సో ఆ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది చైనాతో పాటు జరుగుతున్నప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అండ్ మీ ఎల్ఏసి రీజియన్లో ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి. సో అట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనాతో ఇష్యూ ఉన్నాయి. సో ఇది వార్ కోఆపరేషన్ అని అనుకోవచ్చా మేము? సో ఆర్ యూ గోయింగ్ టు కోఆపరేట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ వార్ బిట్వీన్ జపాన్ అండ్ చైనా, విల్ యూ బీ ఏబుల్ టు కోఆపరేట్? ఈజ్ ఇట్ అ వార్ కోఆపరేషన్ బిట్వీన్ జపాన్ అండ్ ఇండియా అని అడిగారు. Then what Mr. Jaishankar has replied is that this is not a war cooperation but a peace cooperation annaru. See the level of words how he is using, right? So the external affairs minister Mr. Jaishankar on Friday said that the India and Japan would rather work to strengthen the peacetime cooperation. So this is something which is related to peace. So peacetime cooperation, sidestepping a question on about how the two countries would cooperate in case of conflict in Taiwan Strait or between LAC. సో మీకు ఈ ఎల్ఏసి ఇష్యూ కానీ తైవాన్ స్టేట్ కానీ ఇష్యూ వచ్చినప్పుడు మీరిద్దరు ఆల్రెడీ ఇప్పుడు బైలేటరల్ ట్రైన్స్ స్ట్రాంగ్గా మేము మెయింటైన్ చేస్తాం అంటున్నారు కదా, దెన్ విల్ యూ బీ ఫైటింగ్ టుగెదర్ అన్నది క్వశ్చన్. ఇది మీడియా అడిగిన క్వశ్చన్. దానికి మన ఇండియా ఏం చెప్పారు, దిస్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు వార్ టైమ్ కోఆపరేషన్ బట్ వీఆర్ ట్రైంగ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ పీస్ టైమ్ కోఆపరేషన్ అని చెప్పారు. సో హీ సెడ్ దట్ ద టూ కంట్రీస్ వర్ నేచురల్ పార్ట్నర్స్ ఇన్ ఫేసింగ్ ద challenges of a future world order. సో ఫ్యూచర్ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి, ప్రజెంట్ మల్టీపోలార్ వరల్డ్ కోసం all the countries they are fighting for it. So almost the current trend is from unipolar world to the journey towards multipolar world. So ilantappudu we have a common challenges where Japan is also trying to be one of the part of this multipolar world including India. So ilanti oka world lo exist ayye challenges evaithe unna dani meeda mem combined ga fight chestam tappa we are not something which we are interested into war ani cheppakane cheppindi, right? So it is actually the peacetime cooperation which is when you are tested. So yeah, wartime cooperation ante adi chepparu. So I would say for us the challenge is that we work every day in every possible way to strengthen our cooperation, whether it's in economics. So mana areas of cooperation chepparu, it may be in the economics, supply chains, digital domain or critical technologies and also in maritime security. So maritime borders kada manaku peninsular India lo manaki ikkada maritime borders unnai, Japan mottham kuda almost chusukunnatlaithe akkada kuda maritime borders anedi valaki huge unnai. So ilantappudu mem cooperation maritime security degara economics, supply chain and digital communications, digital technologies transfer gurinchi mem ekku focus chestamani chepparu. Yes, so that is about this particular article. We'll go with the next. Manipur video opens a new front in net ban debate. This is a very good article, not only in the perspective of governance, not only in the perspective of polity. So political ga akkada em jarugutunnayi, ethnical conflicts, governance related gaani akkada societal issues ki already important. Adi kaakunda ee particular article ethical wise important. In your terms of ethics, when you are writing answers for ethics, even then this is important. Let's see what is this article. Manipur video opens new front in net ban debate. So వీళ్ళు ఏం చెప్తున్నారంటే రీసెంట్గా వచ్చిన ఆ వీడియో ఏదైతే ఉందో
women ni harass chestu, when they made women to parade along the streets of Manipur in the naked situation, this has opened up the new perspective for net ban. So far, yesterday we have observed that 84 days ban was relaxed for the first time recently. So 84-day ban అనేది ఇంటర్నెట్ మీద ఆల్రెడీ అక్కడ మణిపూర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాని మీద రిలాక్సేషన్స్ ఇచ్చారు అని కూడా నిన్న చూసుకున్నాం. ఇది చూసుకున్నట్లయితే వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటి, May 4th టైంలో తీసిన వీడియో రిలీజ్ అయింది ఎప్పుడు, recently in the last week. So it took almost like 2 months for the country to recognize this particular barbaric situation. So ఈ బార్బేరిక్ ఇష్యూ ఏదైతే జరిగిందో, ఏదైతే ఇన్హ్యూమన్, సో మానవత్వానికి అతీతంగా జరిగిన ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది బయటపడడానికి మనకు 2 నెలలు పట్టింది. ఎందుకు, ఇంటర్నెట్ బ్యాన్ వల్ల. ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యూరిటీ, ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ పీస్ అండ్ టు curtail this particular fake information to prolong, the state have processed the plan with banning of net. బట్ దీనివల్ల ఏం జరిగింది, జరుగుతున్న అన్యాయాలు కూడా బయటకు రావట్లేదు. సో దిస్ ఇస్ అ న్యూ పర్స్పెక్టివ్ వేర్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఎథికల్ to ban internet facilities in a particular area where it is curtailing the information spread. So right to information అనేది రావట్లేదు అక్కడ people కి. That is what something which is new you need to understand. Very good perspective. So we'll see with this article. May 4th video from Manipur showing 2 cookies of women being stripped and paraded by a mob which went viral has opened a new front on the debate over the fight against internet shutdowns. The opponents of shutdowns such as civil rights groups now agree that on top of having massive effect on work, education, daily life, shutdowns and other details can prevent information on atrocities from being discovered. So వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు గవర్నమెంట్ పరంగా మీరు తీసుకున్న డెసిషన్ నెట్ బ్యాన్ కి దేనికి తీసుకున్నారు, ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయకూడదు, పీపుల్ ఇంకా ఇన్సైట్ చేయకూడదు అని చెప్పి ఇంటర్నెట్ బ్యాన్ చేశారు. దట్ ఈస్ ఓకే, బట్ దిస్ ఇస్ హ్యావింగ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ వర్క్. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐటీ పీపుల్ or any other service based people. Let's say put home delivery agents ఉన్నారండి. So I want Zomato, I have to order something food for me. So or for some person who is residing that particular place. When there is no internet, how can I order food? So ఇలా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల బేసిక్ కమ్యూనిటీస్కి ఇష్యూ వస్తుంది. వర్క్ రిలేటెడ్ ఇష్యూ, డైలీ లైఫ్, ఎడ్యుకేషన్, షట్ డౌన్స్, వీటన్నిటికీ రీజన్ అవుతుంది. ఇదన్నిటికీ పైన అట్రాసిటీస్ ఏవైతే జరుగుతున్నాయో ఎస్పెషల్లీ ఆన్ ఉమెన్, that is not coming into the limelight. So how far this is ethically valid, another question. So security forces experts have however arrived at a completely opposite conclusion to them. The video which went viral 2 months after it was recorded indicates that the need for calibrated and announced shutdowns in such situations limited in time period and space as the dissemination could further inflame the situation. So వీళ్ళు ఏం చెప్తున్నారంటే, this is what which actually the government is working on. ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూస్ వస్తాయో లిమిటెడ్ బ్యాన్స్ పెట్టండి. ఇఫ్ ద ఇష్యూ ఇస్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా దెన్ బ్లాక్ ద రెస్పెక్టివ్ పర్టికులర్ అప్లికేషన్స్ ఇన్ స్పెసిఫిక్. ఆ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేస్తారా, లేదంటే ఆ పర్టికులర్ సొసైటీని టార్గెట్ చేస్తారా, ఆర్ వాట్ ఇఫ్ వై డూ యూ వాంటెడ్ టు బ్యాన్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ హ్యావ్ అ సర్వేలియన్స్ కదా. So you can use something related to surveillance or a limited set of ban where unnecessary or fake information can be curtailed. But when such kind of atrocities are happening, then there is a situation where it needs to be heard to the public. So adi will cheppina point. Everything that mentioned the same thing. So you can just go through that. Ye oka people em matladaru ani chepparu, but overall that is the crux of this particular article. Just go through that, right? Next. So Modi says India can become the hub of chip making industry. So semiconductors as of now మనం ఏమైతే చేసుకుంటున్నామో, ఈ చిప్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో, మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ జర్మనీ అని చెప్పి ఇలా సోర్సెస్ అనేది మనం చూసుంటాం. ఇండియాలో సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నప్పటికీ నాట్ ఎట్ ద ఎఫిషియెంట్ స్టేజ్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, what the government is trying to do, what the country is going to do, step towards becoming a semiconductor or chip hub industry, right? So chip making industry. PM makes strong pitch to go global investors at Semicon India conclave. US semiconductor firm AMD announces plans to invest around 400 million in the country over the next 5 years. So వాళ్ళు అనౌన్స్ చేశారు that we will be investing $400 million. So మోడీ గారు ఏం చెప్పారు అంటే, people used to ask me
people were questioning me that why should we invest in India? This question nanu chaala mandi adutharu. It is being mentioned here. People used to ask me why should we invest in India. I'll ask them like why not in India? So why don't you invest in India? What are the reasons that are stopping you from investing into India? Another inner point. So there is no such point and cheptunnaru indirect ga. Okay, fine. So Prime Minister Narendra Modi on Friday said that India would emerge as a global hub of semiconductor and chip making industry as he made strong pitch to global investors while inaugurating Semicon India 2023 conclave in Gujarat. So obviously this is going to happen in Gujarat. Investment అనేది the next 5 years లో US based semiconductor company అయితే $400 million invest చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు, right? So he was addressing the people. Yeah, according to that, the country has made huge progress in the electronic manufacturing sector, which has grown from $30 billion to over $100 billion, and talked about raising electronic manufacturing exports from the country and the presence of more than 200 mobile manufacturing units in India. So any manufacturing units ఉన్నాయి? 200 more. మనం చూసినట్లయితే రీసెంట్గా యాపిల్ వీళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ముంబైలో ఓపెన్ చేయడం జరిగింది కదా. సో సేమ్ కేస్ దే మెన్షన్ అరౌండ్ 200 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ దేర్ ఎగ్జిస్టింగ్ in the country, and apart from that the investment have been increased, or the manufacturing sector in electronics have been grown from $30 billion to nearly $100 billion అని చెప్పారు, right? We'll go with the next article. So need legally binding instrument to end plastic pollution. So currently the country is stepping towards green economy and focusing on environmental goals. Why? Because we have globally accepted norms, we have certain targets, and being a peninsular country, so ఎప్పుడైతే మనకు 3 sides మన సదర్న్ ఇండియా తీసుకున్నట్లయితే 3 sides వాటర్ కవరింగ్ కదా మంది, అందుకే పెనిన్సులా అంటాం. సో ఈ వాటర్ ఎప్పుడైతే మనకు కవర్ అప్ మన బార్డర్స్లో ఉందో, క్లైమేటిక్ చేంజ్ ఏమొచ్చినా సరే మనకున్న ఈ మ్యారిటైమ్ బార్డర్స్ ఏవైతేనే అక్కడే మనకి ఇష్యూస్ వస్తాయి. అండ్ సైక్లోన్ ఎఫెక్ట్ అని చెప్పి, సునామీస్ అని చెప్పి, ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్ కెన్ బి like it makes India more vulnerable to these natural calamities అని చెప్పొచ్చు. సో బిపర్జాయిన్ చూసాము, ఇప్పుడు జరుగుతున్న ఫ్లడ్స్ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఆఫ్ దీస్ ఓషన్స్ ఆర్ ఈ సీస్ వల్లనే వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ కెన్ సీ అరేబియన్ సీ, ఇఫ్ యూ కెన్ సీ బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, ఏ ఒక్క క్లైమేట్ చేంజ్ జరిగింది అడ్వర్స్ ఇంపాక్ట్ అనేది మన మీద ఉంటుంది. దిస్ ఇస్ రిగార్డింగ్ ఎన్వైరన్మెంట్. రైట్ నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. సో క్లైమేటిక్ చేంజ్ ఇది ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి చెప్తున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ఫ్రైడే called on G20 nations to work constructively for an effective and international legally binding instrument to end plastic pollution. మనకు కూడా చాలా జరిగింది. Like we have single use plastics యూస్ చేయకూడదు అని చెప్పి డిఫరెంట్ నార్మ్స్ అనేది ప్లాస్టిక్ పొల్యూషన్ కోసం ఉందన్నమాట. సో టు అవాయిడ్ దిస్ ప్లాస్టిక్ పొల్యూషన్, బట్ yet still there is availability and accessibility to this particular kind of plastic. So he was addressing the G20 ministers, environment ministers meeting here through video conference, detailing that India's progress with regard to climate action or the nationally determined contributors, NDCs. Mr. Modi said that the country achieved in its installed electric capacity from non-fossil fuel sources 9 years ahead of the target 2030. This is something which is notable. You need to understand. So ఏం చెప్పారు, మన ఇండియా యొక్క ప్రోగ్రెస్ ని డీటెయిల్ చేస్తున్నారు రిగార్డింగ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ గురించి. దట్ ద కంట్రీ అచీవ్డ్ ఇట్స్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిక్ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్. అంటే ఏంటి, రెన్యూవబుల్ ఫ్యూయల్స్ నుంచి తన టార్గెట్ 2030 ఉంటే ఇట్ హాస్ అచీవ్డ్ బిఫోర్ 9 years. సో ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ 9 years బిఫోర్ ద టార్గెట్ ఇయర్ అని చెప్పింది. సో he said that India was one of the top 5 countries in the world in terms of installed renewable capacity, and added that the country has a target of achieving net zero emissions by 2070. అది వాళ్ళు చెప్పారు. So we are already in the path of achieving this, right? Mr. Modi stressed that the need to enhance action on commitments under UN climate action and the Paris agreement to global south fulfill its development aspirations in a climate friendly way. So in ఏం చెప్తున్నారంటే, in the name of environmental protection మనం డెవలప్మెంట్ అన్నది ఆపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్, కోల్, ఈ బేస్డ్ క్రూడ్ ఆయిల్, ఈ బేస్డ్ మీద ఏవైతే రన్ అవుతున్నాయి ఇండస్ట్రీస్, సడన్గా వీటన్నిటిని క్లోజ్ చేసేయండి పొల్యూషన్ కాబట్టి మనం కంప్లీట్ రెన్యూవబుల్ సోర్సెస్కి వెళ్దామంటే అది కుదరదు మరి. బికాస్ యూ హ్యావ్ టు గివ్ దమ్ సమ్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ livelihood, and also you need to make the country develop in this particular aspect. It is not something which is a sudden change, but
ప్రోగ్రెసివ్ చేంజ్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నిటికీ మీరు ఈ ఎకో ఫ్రెండ్లీ నేచర్ డెవలప్ అయ్యే సినారియోస్ అనేది ప్రామిసింగ్ చేయాలి. లైక్ వీ హ్యావ్ టు బి మోర్ ప్రామిసింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా అని చెప్తున్నారు, రైట్. సో రెఫరింగ్ టు ద స్మాల్ ఐలాండ్ స్టేట్స్ యాజ్ లార్జ్ ocean countries, Mr. Modi said that the oceans were crucial economic resource for them while also supporting the livelihoods of 3 billion people across the globe. He stressed the importance and responsible use and management of oceanic resources. So ఈ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ చేయాలి, ప్లస్ ఓషనిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రెస్పాన్సిబుల్ వేలో ఎఫిషియంట్ వేలో యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సస్టైనబుల్ వే అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్. సో ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నారన్నది కూడా ఇంపార్టెంట్ అండి, because any article related to environment perspective definitely it holds importance for your exams. ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తారు. మీరు చూసినట్లయితే మన స్టేట్ ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎన్వైరన్మెంట్, ఎడ్యుకేషన్, health. So you can estimate, right? We will see. So Mr. Modi said 70% of the world tigers were found in India as a result of Project Tiger. He said that the work was underway on Project Lion and Project Dolphin. సో మన ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ వెరీ సక్సెసివ్ ప్రోగ్రామ్ అండి. దానివల్ల ఏమైంది, వరల్డ్లో 70% ఆఫ్ టైగర్స్ ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ఇన్ ద సేమ్ వే వీఆర్ ఇన్ ప్రోగ్రెస్ టు అచీవ్ ద సిమిలర్ టార్గెట్స్ ఇన్ ప్రాజెక్ట్ లయన్ అండ్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అని చెప్తున్నారు. సో అండర్లైనింగ్ ద ఇండియాస్ ఇనిషియేటివ్స్ were powered by people's participation, Mr. Modi said that and the mission Amrit Sarovar, more than 63,000 water bodies were developed in just about a year. Revamp చేశారు. ఓకే, సో వాటర్ బాడీస్ 63,000 వాటర్ బాడీస్ క్రియేట్ చేశారు. he also credited community participation in Namami Ganges mission, which has resulted in reappearance of Gangetic dolphin in the river. సో ఎక్కడైతే పొల్యూషన్ జరిగి ఈ యొక్క డాల్ఫిన్, మన Gangetic dolphin కదా వన్ ఆఫ్ అవర్ రిప్రజెంటేటివ్ అనిమల్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఈ యొక్క డాల్ఫిన్ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ డెవలప్ అవ్వడానికి, మళ్ళీ అక్కడ రీఅపియర్ అవ్వడానికి ఆ మిషన్ అన్నది యాక్సెప్ట్ చేశారనమాట. దట్ నమామి గ్యాంజెస్ మిషన్ అన్నది చేయడం వల్ల దిస్ క్లీనింగ్ ఆస్పెక్ట్స్ అండ్ వాళ్ళకు రెస్ట్రిక్షన్ చెప్పారు, ఎక్కడెక్కడ ఫిషింగ్ చేసుకోవాలి, ఎక్కడ చేయకూడదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ చేయడం వల్ల వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ రీఅపియరెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్యాంజెటిక్ డాల్ఫిన్ అని చెప్పారు. he is boosting our environmental areas. ఎందుకు, సో రీసెంట్ గా అంతకు ముందు అయితే ఇండియా వాజ్ బీన్ క్రిటిసైజ్డ్ దట్ ఎన్వైరన్మెంటల్ గోల్స్ లో ప్రాపర్ గా వీళ్ళు చేయట్లేదని చెప్పి లాస్ట్ ర్యాంక్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో అది తప్పు. వీఆర్ ఇన్ టు ఆర్ రెన్యూవబుల్ సోర్సెస్, వీఆర్ ఇన్ టు గ్రీన్ ఎకానమీ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటుంది కంట్రీ. దట్స్ ఆల్. Land use changes putting rocky addresses of animals under stress in Sahyadri Plateau. సో సహ్యాద్రి ప్లాట్యూ ఏదైతే ఉందో గౌతి రీజన్ సహ్యాద్రి ప్లాట్యూ. సో ఏంటి ఆర్టికల్ అనేది చూద్దాం, జస్ట్ విల్ సీ లైట్లీ, రైట్. ద ర్యాపిడ్ షిఫ్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్ లోకల్ గ్రెయిన్ కల్టివేషన్ టు మోనోకల్చర్ ప్లాంటేషన్స్ ఆఫ్ మ్యాంగో అండ్ క్యాష్యూ ఇన్ సహ్యాద్రి ప్లాట్యూ ఆఫ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ప్లేసెస్లో ఏదైతే ఉందో అక్కడున్న ఈ సహ్యాద్రి ప్లాట్యూ ఉంది కదా, సో యూ హ్యావ్ సహ్యాద్రి, అరావలీస్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో సహ్యాద్రి ప్లాట్యూ గురించి మాట్లాడుతున్నారు. ఈజ్ ఇంపాక్టింగ్ ఎల్యూజివ్ ఆంఫీబియన్స్, ఇన్సెక్ట్స్ అండ్ reptiles that live under a crop of loose rocks. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎగ్జిస్టింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నిటిని డీఫారెస్ట్ చేసి, దాన్ని అన్నిటిని అంటే లైక్ సమ్ ఏరియాస్ ఆర్ బీయింగ్ డీఫారెస్టేటెడ్ అండ్ దర్ కన్వర్టింగ్ దిస్ ఇంటూ మోనోకల్చర్. అంటే ఏంటి, సింగిల్ క్రాప్ గ్రోయింగ్ కల్చర్. ఇప్పుడు మ్యాంగోస్ వేయడము, ప్లాంటేషన్ క్రాప్స్ గ్రో చేయడం, ఇలా చేంజ్ చేస్తున్నారు. ఇలా చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న రాక్ బెడ్ కింద బతికే ఉంటాయి కదా, లైక్ ఇఫ్ దిస్ ఇస్ ద రాక్, దాని కింద ఉన్న ఆర్గానిజమ్స్ కొన్ని ఉంటాయి విచ్ ఆర్ యెట్ టు బి ఐడెంటిఫైడ్. ఇంతవరకు వాటి యొక్క ఎకోసిస్టమ్ ఏంటి, అక్కడున్న లివింగ్ ఆర్గానిజమ్స్ ఏంటి అనేది ఇంకా కూడా పూర్తిగా మనం ఐడెంటిఫై చేయలేకపోయాం. సో ఐడెంటిఫై చేయడానికి ఈ రీసెర్చ్ బోర్డ్ అనమాట. సో దే ట్రైంగ్ టు ఐడెంటిఫై దీస్ పర్టికులర్ లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సో కరెక్ట్గా రాక్ సిస్టమ్ కింద బతికే ఆర్గానిజమ్స్ కనుక్కుంటున్నారు. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఎప్పుడైతే ఇలా కన్వర్ట్ చేస్తున్నారో ఆ రాక్ లిఫ్టింగ్ వల్ల, రాక్ మూవ్మెంట్ వల్ల కూడా అక్కడున్న ఆర్గానిజమ్స్ ఒక ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అయ్యి ఎన్ని ఎక్స్టెంట్ అయిపోయా కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు. సో ఇట్స్ ఆల్రెడీ బియాండ్ కంట్రోల్ అని మెన్షన్ చేశారు. సో టీమ్ ఆఫ్ 5 scientists upturned more than 7,000 rocks over a considerable period ranging
for a period of time to find out how animals ranging from ants to snakes are responding to land use changes in rocky habitats. So ఇక్కడ rocky habitats plateau కదా, obviously rocks ఉంటాయి. ఈ యొక్క రాకీ హ్యాబిటాట్స్లో మనం అగ్రికల్చర్ చేంజెస్ వల్ల ఉన్న ల్యాండ్ని, ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని మార్చడం వల్ల వీటి యొక్క లైవ్లీహుడ్ ఎలా మారుతుంది అన్న గురించి అనలైసిస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ లైక్ 7,000 రాక్స్ వర్ బీయింగ్ కన్సిడరబుల్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. సో వాళ్ళు ఒక రిపోర్ట్ జర్నల్ అనేది పబ్లిష్ చేశారు. ద అనిమల్ సైంటిస్ట్ ఫోకస్డ్ ఆన్ ఇంక్లూడింగ్ వైట్ స్ట్రిప్డ్ వైపర్ గెకో reported only in small parts of Ratnagiri and Sindhudurg districts of Maharashtra. The Seshacharis Sexilian, so I'm not reading out your scientific names, so a unique legless amphibian that mostly lives under soil. చెప్పాను కదా సాయిల్ కింద ఉంటుంది అనమాట. అండ్ saw scaled viper, ants, spiders, scorpions, వీటన్నిటి మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఎంత మార్చడం వల్ల, సో ఈ రాక్ సిస్టమ్ మూవ్మెంట్ వల్ల ఎంత లెవెల్లో వీటి యొక్క లైఫ్ అనేది మారుతుంది, ఎంత కష్టం చేసుకోగలుగుతుంది ఇవి అన్నది వాళ్ళు అనాలిసిస్కి వస్తున్నారు. సో ద లూజ్ రాక్ షెల్టర్ దీస్ అనిమల్స్ సమ్ endemic and threatened from scorching heat during summer and heavy monsoon rains. They have evolved to survive on the rocky plateaus, but their adaptability to changing conditions may not be enough for the pace of shift in the land use pattern. Ade so land use pattern shift valla vallu enta kastam cheskogalarani maaku teliyadu. Land ఏదైతే ప్లాట్యూ ఉందో ప్లాట్యూ పరంగా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్, వాటి యొక్క బిహేవియర్ అనేది అవి అడాప్టబుల్ వచ్చేసింది అనమాట. బట్ మనం ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఫినామినాని మనము ప్లాంటేషన్ సైడ్ కానీ ఇలా మారుస్తున్నామో దానికి ఇది ఎంత లెవెల్ ఆఫ్ అడాప్టబిలిటీ ఉంది అన్నది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ అని ఈ రిపోర్ట్ చెప్తుంది. So yeah, that is what they have mentioned. The rapidly changing agriculture trends in the rock outcrops include abandoning traditional loose traditional local grain cultivation and establishing monoplantations of mango, cashew by destroying the natural plateaus. ఇది వాళ్ళు చెప్పింది. సో న్యాచురల్ ప్లాట్యూస్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఈ యొక్క ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. అది ఎంత దెబ్బతింటుంది అనేది మేము చెప్తాము అని చెప్తున్నారు. ఆ రేరిటీ ఎంత అయితే ఎక్స్టెంట్ అయిందో ఇంతవరకు తెలీదు అని చెప్తున్నారు. రైట్. సో గవర్నమెంట్ అలోస్ ఇండియన్ కంపెనీస్ టు లిస్ట్ ఆన్ ఫారిన్ ఎక్స్చేంజెస్ త్రూ IFSC. సో ఫారెక్స్ మార్కెట్స్ ఉంటాయి కదా, ఫారిన్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉంటాయో దాని మీద డైరెక్ట్ లిస్టింగ్ చేసుకోవచ్చు. సో త్రూ IFSC, గుజరాత్ బేస్డ్ IFSC పరంగా వాళ్ళు డైరెక్ట్ ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ దానిలో కంపెనీస్లా లిస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనాన్స్ మినిస్టర్ ఆల్సో లాంచెస్ ఎ క్లియరింగ్ మెకానిజం అండ్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ టు హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ వైబ్రెంట్ కార్పొరేట్ బాండ్ మార్కెట్. సో కరెక్ట్ చూసినట్లయితే ఈ యొక్క బాండ్ మార్కెట్స్ వీటికి వెళ్ళి షేర్స్ ఇచ్చి వాళ్ళు ఇంత అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు కదా. సో అది ఫారిన్ మార్కెట్స్లో కూడా వీళ్ళకి లిస్టింగ్ అవుట్ ఈజీ చేశారనమాట ప్రెసెంట్ గవర్నమెంట్. ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈవెన్ వాట్ ఎవర్ ద ఫారిన్ ఇన్వెస్టర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జస్ట్ బై ద బాండ్ అండ్ దే కెన్ బీ అ పార్ట్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. ఓకే ఫైన్. ద ఫండ్ విల్ బీ ఎక్విప్డ్ విత్ 33,000 crore to help stabilize the debt market. So ఎంత ఫండ్ అనేది వీళ్ళకి రిలీజ్ చేశారు, 33 crore ప్రాజెక్ట్, 33,000 crore ప్రాజెక్ట్. రైట్. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ Nirmala Sitharaman on Friday said that the Indian companies could now directly list the shares of foreign exchanges operating at Gift City based IFSC. సో IFSC ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్, ఆ సెంటర్లో డైరెక్ట్ లిస్టింగ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఎక్కడుంది? గుజరాత్. Right. I had said in May 2020 the direct listing of securities by public Indian companies would be permissible in foreign jurisdictions. So ఒకప్పుడు ఇప్పటి వరకు ఏముంది, ఇండియా కంపెనీ అయితే ఇండియాలో మాత్రమే లిస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనివల్ల ఏం చేసుకోవచ్చు, నాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, నేను ఒక స్టార్ట్అప్ కంపెనీ, నేను ఏం చేయొచ్చు, IFSCకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని నేను ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ దాని నుంచి తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైతే ఎలా అయితే మనకు స్టాక్ మార్కెటింగ్ ఉందో ఫారిన్ స్టాక్ మార్కెట్స్ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దట్స్ ఆల్. రైట్. So now I am pleased to announce that the government has taken the decision to enable the direct listing of the listed and unlisted companies on the IFSC exchanges. So this is a major step forward to enable Indian companies to access global capital for a better valuations. Ante వాళ్ళ యొక్క క్యాపిటల్స్ తీసుకోవచ్చు అన్నమాట. రైట్. So that is what she has mentioned, and she has mentioned some examples which is not required much. Yes. I think that's it for today, all sports articles. Yes. So that's it for today. We'll meet again in tomorrow's session. Thank you.